వినడంలో ఉంది ప్రేమ. కానీ సహాబాలు ఆ యొక్క ప్రేమ యొక్క హక్కుని నిర్వర్తించి చూపించారు. సంవత్సరానికి ఒకసారి ప్రవక్త గారి మీద ప్రేమ చూపేవారు కాదు సహాబాలు, ప్రతిరోజు చూపించారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా రాత్రి సమయం అందరూ పడుకున్న తర్వాత సగం రాత్రి అయిపోయింది. అమియా ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా తన యొక్క తలుపును తీసి అవసరం నిమిత్తం బయటకు వచ్చింది. బయట ఎవరు ఉన్నారు? అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తన తండ్రి. ఆశ్చర్యపోయింది ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా, నాన్నగారు మీరు ఇక్కడ ఈ సమయంలో ఏం చేస్తున్నారు? అమియా ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా గారు ఆ ప్రశ్న అడిగితే అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా గారు ఏమన్నారు తెలుసా? ఆయిషా, ఇప్పుడు నుంచి కాదు 6 నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ఇదే సమయంలో. ఎన్ని రోజుల నుంచి? 6 months, 180 రోజులు. 6 నెలల నుంచి నేను ఇక్కడే ఈ టైంలో ఇక్కడే ఉంటున్నాను 6 నెలల నుంచి. అమియా ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా అడిగారు, యా రసూలుల్లాహ్, అబూబకర్ నాన్నగారు ఎందుకు మీరు ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నారు? దానికి ఏమన్నారు తెలుసా? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ప్రియ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నాతో ఈ విధంగా అన్నారు, అబూబకర్ నీ ప్రవక్త మీద ఒకరోజు ఇలాంటిది కూడా వస్తుంది, తనకి ఆ రోజు వజూ చేయాలంటే నీళ్లు ఉండవు, దీపం వెలిగించడానికి నూనె ఉండదు అన్నారు. అబూబకర్ నీ ప్రవక్త మీద అటువంటి రోజు కూడా వస్తుంది, వజూ చేయడానికి నీళ్లు ఉండవు, దీపం వెలిగించడానికి నూనె ఉండదు అన్నారు. నా ప్రవక్త గారితో పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను, కానీ రాత్రి సమయంలో కనుక ప్రవక్త గారికి నీళ్లు అవసరం వస్తే, రాత్రి సమయంలో ప్రవక్త గారికి నూనె అవసరం వస్తే ఎవరిని అడుగుతారు? అందుగురించి ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 6 నెలలు గడిచిపోయాయి, ఎప్పుడు అవసరం వస్తుందో అని చెప్పి నేను తలుపు దగ్గరే నిలబడుతున్నాను అన్నారు. అవ్వా, ఇది ప్రేమ. ఒక సహాబీ వచ్చారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం, మిమ్మల్ని చూస్తే మాకు ఆనందోత్సవం, మిమ్మల్ని చూడలేకపోతే దిగులుగా ఉంటుంది. మా భార్యలతో నేను మంచం మీద ఉన్నప్పుడు కూడా మీరు గుర్తుకు వస్తే నా మంచాన్ని వదిలేసి నేను మీ ఇంటికి వచ్చేస్తాను. మిమ్మల్ని చూడాలని రాత్రి సమయమైనా సరే, రాత్రి సమయంలో మీరు పడుకుంటారు, మీ నిద్రకి భంగం కలగకూడదని మీ తలుపు తట్టకుండా మీ తలుపు దగ్గరే కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే మీరు ఫజర్ నమాజ్ గురించి తలుపులు తెరిచి బయటికి వస్తారో మీ ముఖాన్ని చూసి హాయి కలిగి సుఖం కలిగి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు దాకా నా హృదయంలో ఆనందం ఉండదు అన్నారు, రాత్రి నిద్ర కూడా ఉండదు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు తెలుసా? యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాదొక సందేహం, ఏదో ఒక రోజు మీరు కూడా ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోతారు, ఏదో రోజు నేను కూడా ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోతాను, మీరు స్వర్గంలో ఉన్నతమైన అంతస్తుల్లోకి వెళ్ళిపోతారు, నేను స్వర్గంలోకి వెళ్తానా లేదా దాని యొక్క నమ్మకం కూడా లేదు, ఒకవేళ స్వర్గంలో నేను వచ్చిన తర్వాత కూడా మీ అంత అంతస్తులో అయితే నేను చేరుకోలేను యా రసూలుల్లాహ్, అప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటే నేనేం చేయాలి? ఇది ప్రేమ. ఉన్నప్పుడు కాదు అతను చెప్పింది, మరణించిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిమ్మల్ని చూడాలంటే నేనేం చేయాలి? ఎక్కడ ఆలోచిస్తున్నారా వాళ్ళు? సహాబాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కళ్ళ నుంచి నీళ్లు ధారాళంగా రాలిపోయాయి, ముఖాన్ని చిప్పేసుకున్నారు, ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అదే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఖురాన్ యొక్క ఆయతను తీసుకుని వచ్చేసారు. యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, వాళ్ళకి చెప్పండి, ఎవరైతే మీ సాంగత్యంలో జీవితాన్ని గడుపుతారో, సత్యవంతులు ఉంటారో, అల్లాహ్ మార్గంలో అమరగతులు అవుతారో, వీళ్ళు స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెంతనే ఉంటారు అన్నారు. ఎప్పుడైతే ఆయతులు అవతరించాయో సహాబాలకి ఆ ఆయత వల్ల కలిగినంత ఆనందం వేరే ఏ ఆయత వల్ల కూడా కలగలేదు. ఇది ప్రేమ.